శ్రీ శివమహాపురాణము రుద్రసంహిత సతీఖండము అధ షడ్వింశోధ్యాయః దక్షుని విరోధము. బ్రహ్మ ఉవాచ పురా భవచ్చ సర్వేషా మధ్వరో విధినా మహాన్ ప్రయాగే సమవేతానాం మునీనాం చ మహాత్మనామ తత్ర సిద్ధా సమాయాత సనకాద్యా సురర్షయః స ప్రజాపతయో దేవా జ్ఞానినో బ్రహ్మదర్శినః అహం సమాగతస్తత్ర పరివార సమన్వితః నిగమై రాగమైర్యుక్తో మూర్తిమద్భిర్మహాప్రభైః సమాజో భూద్విచిత్రో హి తేషాముత్సవశాలినాం జ్ఞానవాదో భవత్తత్ర నానాశాస్త్ర సముద్భవః. బ్రహ్మ ఇట్లు పలికెను. పూర్వము ప్రయాగలో మహాత్ములకు మహర్షులందరూ ఒక్కచోట కూడి యథావిధిగా యజ్ఞమును చేసిరి. అచటకు సిద్ధులు, సనకాది దేవర్షులు, ప్రజాపతులు, దేవతలు, జ్ఞానులు, బ్రహ్మ సాక్షాత్కార సంపన్నులు ఇచ్చేసిరి. నేనచటకు పరివార సమేతముగా వచ్చి తిని వేద శాస్త్రములు దివ్య కాంతులీను మూర్తులను ధరించి నాతో కలిసి వచ్చినవి. ఉత్సవములో పాల్గొను వారందరితో కూడిన ఆ కలయిక చాలా విచిత్రమైనది. అచట అనేక శాస్త్ర విషయములలో జ్ఞానులకు పండితుల చర్చలు జరిగినవి. తస్మిన్నవసరే రుద్రస్య భవానీ గణప్రభుః త్రిలోకహిత కృత్స మీ తత్రాగాత్సూతి కృన్మునే దృష్ట్వా శివం సురాస్సర్వే సిద్ధాశ్చ మునయస్తథా అనవంస్తం ప్రభుం భక్త్యా తుష్టుశ్చ తథాహ్యహం. ఓ మహర్షి, ముల్లోకములకు హితమును గూర్చు స్వామి జగత్కారణుడగు రుద్రప్రభు భవానీతో ప్రమథ గణములతో కూడి అచటకు ఆ సమయంలో విచ్చేసెను. శివుని చూచి సర్వదేవతలు, సిద్ధులు, మునులు మరియు నేను ఆ ప్రభువునకు నమస్కరించి భక్తితో స్తుతించితిమి. తస్తు శివాజ్ఞయా సర్వే యథాస్థానం ముదాన్వితాః ప్రభుదర్శన సంతుష్ట వర్ణయంతో నిజం విధిం. తస్మిన్నవసరే దక్షః ప్రజాపతి పతిప్రభుః ఆగమత్తత్ర సుప్రీత సువర్చస్వీ యదృచ్ఛయా మాం ప్రణమ్య స దక్షో హి న్యుష్టస్తత్ర మదాజ్ఞయా బ్రహ్మాండాధిపతి మాన్యో మానీతత్వ బహిర్ముఖ స్తుతిభిః ప్రణిపాతైశ్చ దక్షః సర్వైః సురర్షిభిః పూజితో వరతేజస్వీకరో బద్ధ్వా వినమ్రకైః. అందరూ ఆనందముతో నిండిన వారై శివుని ఆజ్ఞచే తమ తమ స్థానములలో ఉపవిష్టులైరి. ప్రభు దర్శనముచే సంతసించి వారు తమ భాగ్యమును కొనియాడిరి. ఆ సమయంలో ప్రజాపతులలో ముఖ్యుడు, ఆనందముతోనున్నవాడు, గొప్ప తేజస్శాలియగు దక్ష ప్రభువు అనుకోకుండా అతడికి వచ్చెను. ఆ దక్షుడు నాకు నమస్కరించి నా ఆజ్ఞచే అతట కూర్చుండెను. అతడు తానే బ్రహ్మాండమునకు అధిపతి అని గర్వముతో ఉండెను. అతడు తత్వమును దర్శించలేని బహిర్ముఖుడు. దేవతలు, ఋషులు అందరూ వినయముతో చేతులు జోడించి గొప్ప తేజస్శాలియగు దక్షుని స్తుతులతో నమస్కారములతో పూజించిరి. విహార కృన్నాథ స్వతంత్రమోతికృత్ నానామత్తం తదా దక్షం శ్వాసనస్థో మహేశ్వరః దృష్ట్వానంతం హరం తత్ర సమే పుత్రో ప్రసన్నధీః అకుపత్సహసా రుద్రే తదా దక్షః ప్రజాపతిః క్రూరదృష్ట్వా మహాగర్వో దృష్ట్వా రుద్రం మహాప్రభుం సర్వాన్ సంస్రావయన్ముచ్చై రవోచత్ జ్ఞానవర్జితః ఏతే హి సర్వే చ సురాసురా భృశం నమంతి మాం విప్రవరాస్తర్షయః కథం హ్యసౌ దుర్జన వన్మహ మనాస్వభూత్ తుయః ప్రేత పిశాచ సంవృతః. అనేక తీరుల విహరించు ప్రభువు స్వతంత్రుడు, అద్భుత లీలను ప్రకటించువాడు, మహేశ్వరుడు తన ఆసనమునందున్నవాడై అతిశయించిన గర్వముతోనున్న దక్షుని అప్పుడు చూచెను. నా కుమారుడకు దక్ష ప్రజాపతి అచట అనంతుడగు శివుని చూచి అప్రసన్నమగు మనస్సు గలవాడు ఆయను. అతడు వెనువెంటనే రుద్రుని యందు క్రోధమును పొందెను. మహాగర్విష్టి అజ్ఞానియగు అతడు గొప్ప తేజస్శాలియగు రుద్రుని క్రూర దృష్టితో చూచి అందరూ వినునట్లుగా బిగ్గరగా ఇట్లు పలికెను. ఈ దేవతలు, రాక్షసులు, బ్రాహ్మణ శ్రేష్ఠులు, ఈ ఋషులు అందరూ నన్ను నమస్కరించుచున్నారు. ప్రేత పిశాచములతో చుట్టూ ఆరబడి ఉండే ఈ రుద్రుడు దుర్జనుని వలె నమస్కారమును చేయని గర్విష్టి ఎట్లు అయినాడు. శ్మశానవాసి నిరపత్రపోహ్యాయం కథం ప్రణామం న కరోతి మేధునా లుప్తక్రియో భూత పిశాచ సేవితో మత్తో విధో నీతి విదూషక పాఖండినో దుర్జన పాపశీలా దృష్ట్వా ద్విజం ప్రోద్ధత నిందాకాశ్చ వధ్వాం సదాసక్తరతి ప్రవీణస్థ స్మాదహం సప్తు మముం ప్రవృత్తః. శ్మశానమునందు నివసించే ఈ సిగ్గులేనివాడు నాకీనాడు నమస్కారము నేల చేయుటలేదు. ఈతడు వైదిక కర్మలనన్నింటినీ త్యజించి భూత పిశాచములచే సేవింపబడుతూ మదించిన వాడై
వేద విధులను జవదాటి సర్వదా నీతి నియమములను ఉల్లంఘించుచుండును. ఈతని అనుచరులు నాస్తికులు, దుర్జనులు, పాపాత్ములు. వారు బ్రాహ్మణుని చూసి బిగ్గరగా నిందింతురు. ఈతడు సర్వదా భార్య యందు అనురాగము కలిగి ఉన్నవాడు. కావున ఈతనిని శపించుటకై నేను ఉద్యుక్తుడనగుచున్నాను. బ్రహ్మోవాచ ఇత్యేవ ముక్త్వా స మహాఖలస్తదా ఋషాన్వితో రుద్రమిదం హ్యవోచత్ శృణ్వన్త్వమీ విప్రవరాస్తదా సురావధ్యం హిమే చార్హద కర్తుమేతం రుద్రో హ్యయం యజ్ఞ బహిష్కృతో మే వర్ణేష్వతీతోధ వివర్ణరూపః దేవైర్న భాగం లభతాం సహైవ శ్మశానవాసీ కులజన్మహీనః ఇది దక్షోక్తమాకర్ణ్య భృగ్వాద్యా బహవో జనాః అగర్హయన్ దుష్టసత్వం రుద్రం మత్వామరైః సమం నంది నిశమ్య తద్వాక్యం లోలాక్షోతి ఋషాన్వితః అబ్రవీత్ త్వరితం దక్షం శాపం దాతు మనాగనః. బ్రహ్మ ఇట్లు పలికెను. ఆ మహాదుష్టుడు కోపముతో కూడినవాడై అప్పుడు ఇట్లు పలికి రుద్రుని ఉద్దేశించి మరలా ఇట్లు పలికెను. బ్రాహ్మణులారా, దేవతలారా వినుడు. ఈతడు నాచే వధింపబడుటకు అనుమతిని మీరు ఈయదగుదురు. ఈ రుద్రుడు యజ్ఞము నుండి బహిష్కరింపబడినాడు. వర్ణహీనుడు, వికృత రూపము గలవాడు. ఈతనితో కూడి దేవతలు యజ్ఞభాగమును స్వీకరించరు. ఈతడు శ్మశానమునందు నివసించును. యోగ్య కులములో జన్మించినవాడు కాదు. ఈ దక్షుని మాటలను విని భృగువు మొదలగు ఋషులందరూ దేవతలతో సహా రుద్రుని దుష్ట వ్యక్తిగా భావించి గర్హించిరి. ఈ మాటలను విని నందీశ్వరుడు మిక్కిలి కోపముతో కూడినవాడై కనుగ్రుడ్లను త్రిప్పుచు దక్షుని శపించగోరి వేగముతో నిట్లనెను. నందీశ్వర వాచ రేరే శఠ మహామూఢ దక్ష దుష్ట మతేత్వయ యజ్ఞ బాహ్యోహి మే స్వామి మహేశోహి కృతకథం యస్య స్మరణ మాత్రేణ భవంతి సఫలామఖాః తీర్థాని చ పవిత్రాని సోయం సప్తో హరః కథం వృధాతే బ్రహ్మచాపల్యాచ్యప్తోయం దక్ష దుర్మతే వృధోపహసితశ్చైవ దుష్టో రుద్రో మహాప్రభుః ఏనేదం పాల్యతే విశ్వం సృష్టమంతే వినాశితం శప్తోయం స కథం రుద్రో మహేశో బ్రాహ్మణాధమా. నందీశ్వరుడు ఇట్లు పలికెను. ఓరి వంచకుడా, మహామూర్ఘ, దక్ష, దుష్టబుద్ధి, నీవు నా స్వామియగు మహేశ్వరుడి యజ్ఞ బాహ్యునిగా ఎట్లు చేసితివి? ఎవరిని స్మరించినంత మాత్రాన యజ్ఞములు సఫలమగునో, తీర్థములు పవిత్రములగునో అట్టి శివుని శపించుట ఎట్లు? ఓ దుర్మతి, దక్ష, నీవు బ్రాహ్మణ చాపల్యముచే శివుని వ్యర్థముగా శపించితివి. దుష్టుడు గాని మహాప్రభువు రుద్రుని వ్యర్థముగా అవహేళన చేసితివి. ఓరి బ్రాహ్మణాధమా, ఎవ్వనిచే ఈ జగత్తు సృష్టింపబడి పాలింపబడి లయము చేయబడునో అట్టి మహేశ్వరుడు రుద్రుని శపించుట ఎట్లు సంభవమగునో? ఏవం నిర్భర్సి తస్తేన నందినాహి ప్రజాపతి నందినం చ శశాపాధ దక్షో రోష సమన్విత. ఈ విధముగా నంది దక్ష ప్రజాపతిని ఎదుర్కొనెను. అప్పుడు అతడు కోపముతో కూడినవాడై నందిని కూడా శపించెను. దక్ష ఉవాచ యూయం సర్వే రుద్రగణ వేదబాహ్య భవంతు వై వేదమార్గ పరిత్యక్త స్తధాత్యక్త మహర్షిభిః పాఖండవాద నిరతా శిష్టాచార బహిష్కృతాః మదిరాపాన నిరతా జటా భస్మాస్తి ధారిణః. దక్షుడిట్లు పలికెను. మీ రుద్రగణముల వారందరూ వేదబాహ్యులు, వేద మార్గమును వీడినవారు మరియు మహర్షులచే చెదింపబడిన వారు అగుదురుగాక. మీరు నాస్తిక సిద్ధాంతమునందు శ్రద్ధగలవారు, శిష్టుల ఆచారము నుండి బహిష్కరింపబడిన వారు, మద్యపానమునందు అభిరుచి గలవారు, జటలను భస్మను ఎముకలను ధరించువారు అగుదురుగాక. బ్రహ్మోవాచ ఇది శప్తాస్తధాతేన దక్షేణ శివకింకరాః తచ్చుత్వాతి వృషావిష్టో భవన్నంది శివప్రియః ప్రత్యువాచ ధృతం దక్షం గర్వితం తం మహాబలం శిలాదతనయో నంది తేజస్వి శివవల్లభః. బ్రహ్మ ఇట్లు పలికెను. దక్షుడు ఈ విధముగా శివకింకర్లను శపించగా ఆ మాటలను విని శివునకు ఇష్టుడగు నంది మిక్కిలి కోపావిష్టుడాయను. శిలాదుని కుమారుడు తేజస్శాలి శివునకు ప్రియుడగు నంది మహాబలుడు గర్విష్ఠి అగు ఆ దక్షునితో వెంటనే ఇట్లనెను. నందీశ్వరు వాచ రే దక్ష సఠ దుర్బుద్ధే వృధైవ శివకింకరాః శప్తాస్తే బ్రహ్మచాపల్య చివతత్వ మజానత భృగ్వాద్వైర్దుష్టచిత్తైశ్చ మూఢైస్స ఉపహాసితః మహాప్రభుర్మహేశానో బ్రాహ్మణత్వా దహమ్మతే ఏ రుద్ర విముఖాశ్చాత్ర బ్రాహ్మణాస్త్వాదృశాః కలాః రుద్రతేజ ప్రభావత్వాస్తేషాం శాపం దదామ్యహం వేదవాద తథాయూయం
వేదతత్వ బహిర్ముఖా భవంతు సతతం విప్ర నాణ్యదస్తీతివాదినః. ఓ నందీశ్వరుడు ఇట్లు పలికెను, ఓ దక్ష మోసగాడ దుర్బుద్ధి, శివతత్వము నిరుంగని నీవు బ్రాహ్మణ చాపల్యముచే శివగణములను వృధాగా శపించితివి. బ్రాహ్మణాహంకారము గలవారు దుష్టబుద్ధులు మరియు మూర్ఘులునగు భృగ్వాది ఋషులు కూడా మహాప్రభువు మహేశ్వరుని ఉపహాసము చేసిది. ఇచ్చటనున్న బ్రాహ్మణుల్లో ఎవరైతే రుద్రుని యందు నీ వలెనే విముఖత కల దుష్టులో వారిని రుద్ర తేజస్సు యొక్క మహిమను గలవాడగు నేను శపించుచున్నాను. మీరు వేదములందలి అర్ధవాదముల యందు మాత్రమే శ్రద్ధ గలవారై వేదతత్వము నెరుంగజాలని బహిర్ముఖులై నిత్యము ఇతరము మరియు ఏదీ లేదని పలికే విప్రులు అగుదురుగాక. కామాత్మానః స్వర్గపరాః క్రోధలోభ మదాన్వితాః భవంతు సతతం విప్ర భిక్షుకా నిరపత్రపాః. వేదమార్గం తిరస్కృత్య బ్రాహ్మణ శూద్రయాజినః దరిద్రా వై భవిష్యంతి ప్రతిగ్రహరతాః సదా. అసత్ప్రతిగ్రహాశ్చైవ సర్వే నిరయగామినః భవిష్యంతి సదా దక్ష కేచిద్వై బ్రహ్మరాక్షసాః. యశివం సురసామాన్య ముద్దిశ్య పరమేశ్వరం దృహ్యత్యజో దుష్టమతి తత్వతో విముఖో భవేత్. ఓ విప్రులారా, మీరు కామనలతో నిండిన మనస్సు కలవారై స్వర్గమే సర్వస్వమనే ధారణ కలవారై క్రోధ లోభ గర్వములతో కూడి ఉన్నవారై సిగ్గును వీడిన నిత్య యాచకులై అగుదురుగాక. ఓ బ్రాహ్మణులారా, మీరు వేద మార్గమును వీడి శూద్రులచే యాగములను చేయించి ధనమును సంపాదించుటయే ధ్యేయముగా గల దరిద్రులు అగుదురుగాక. ఓ దక్ష, దుష్టుల నుండి దానములను స్వీకరించు వీరందరూ నరకమును పొందగలరు. మరికొందరు బ్రహ్మ రాక్షసులగుదురు. ఎవడైతే శివుని దేవతలలో ఒకనిగా భావించి ఆ పరమేశ్వరుని విషయములో ద్రోహ బుద్ధిని కలిగి ఉండునో అట్టి దుష్టబుద్ధియగు దక్షుడు తత్వము నుండి విముఖుడగును. కూట ధర్మేషు గేహేషు సదాగ్రామ్య సుఖేచ్ఛయ కర్మతంత్ర వితనుత వేదావాదం చ శాశ్వతం వినష్టానంద కముఖో విస్మృతాత్మ గతి పశు భ్రష్టకర్మ నయస్సదా దక్షో బస్త ముఖో చిరాత్ సప్తాస్తే కోపినా తత్ర నందినా బ్రాహ్మణాయద హాహాకారో మహానాసి చప్తో దక్షేణ చేశ్వరః తదా కన్యాః మత్యంత మనిందంతం ముహుర్ముహుః భృగ్వాదీనపి విప్రాంశ వేదశ్రుత్ శివతత్వవిత్ ఈశ్వరోపి వచశ్రుత్వా నందినః ప్రహసన్నివ ఉవాచ మధురం వాక్యం బోధయంస్తం సదాశివః. దక్షుడు గృహస్థుడై కుట్రలే ధర్మముగా గలవాడై నిత్యము తుచ్చ సుఖములను కోరి కర్మతంత్రమును విస్తరించువాడై ఇదియే శాశ్వత వేదధర్మమని భ్రమించి ముఖములో ఆనందము లేనివాడై ఆత్మజ్ఞానమును విస్మరించి పశువు వలె అజ్ఞాని అయి కర్మభ్రష్టుడై నిత్యము నీతిమాలిన వాడై అగును. ఈ దక్షుడు తొందరలో మేకముఖము కలవాడగును. దక్షుడు ఈశ్వరుని శపింపగా కోపించిన నంది అతడి బ్రాహ్మణును శపించగా అతడ పెద్ద హాహాకారము బయలుదేరను. నేనా మాటలను విని ఆ దక్షుని భృగ్వాది బ్రాహ్మణులను కూడా అనేక పర్యాయములు నిందించితిని. వేద ప్రవర్తకుడనగు నేను శివతత్వము నెరుంగుదురు గదా. సదాశివుడు నంది యొక్క వచనములను విని చిరునవ్వును అల్పముగా ప్రకటించి అతనికి బోధించగోరి ఈ మధుర వాక్యములను పలికెను. సదాశివౌవాచ శృణు నందిన్ మహాప్రాజ్ఞ నకర్తుం క్రోధమర్హసి వృధా శప్తో బ్రహ్మకులో మత్వా శప్తం చ మాం భ్రమాత్ వేదో మంత్రాక్షరమయస్సాక్షాత్ సూక్తమయోభృశం సూక్తే ప్రతిష్ఠితో హ్యాత్మ సర్వేషామపి దేహినాం తస్మాదాత్మ విదో నిత్యం త్వం మా సపరుషాన్వితః సప్యాన వేదాః కేనాపి దుర్దియాపి కదాచన అహం శప్తో న చేదానీం తత్వతో బోద్ధుమర్హసి శాంతో భవ మహాధీమాన్ సనకాది విబోధకః యజ్ఞోహం యజ్ఞకర్మాహం యజ్ఞాంగాని చ సర్వసః యజ్ఞాత్మా యజ్ఞ నిర్జతో యజ్ఞ బాహ్యో హమేవ వై. సదాశివుడిట్లు పలికెను, నంది మహాప్రాజ్ఞ, నా మాటను వినుము. నీవు కోపమును పొందుట తగదు. నేను శపింపబడితినని నీవు భ్రమపడి బ్రాహ్మణును వృధాగా శపించితివి. వేదములు మంత్రాక్షరములతో సూక్తములతో నిండియుండును. సర్వప్రాణులు ఆత్మ సూక్తమునందు ప్రతిష్ఠితమైయుండును. కావున ఆత్మ ప్రతిపాదకమగు వేదమును పఠించు విద్వాంసులను నీవు కోపావిష్టుడవై ఏనాడు శపింపవలదు. ఎవరైనను ఎంతటి మానసిక క్షోభ కలిగినను ఎప్పుడైనను వేదములను శపించరాదు. నేనిప్పుడు శాపమును పొందలేదు. నీవు తత్వమును ఎరుంగుము. సనకాది మహాత్ములకు జ్ఞానమును బోధించిన మహాధీశాలివి నీవు. శాంతుడవు కమ్ము.
యజ్ఞము నేనే, యజ్ఞమును చేయు యజమానిని నేనే, యజ్ఞములోని అంగములన్నీను నేనే, యజ్ఞము నా స్వరూపమే, నాకు యజ్ఞమునందు అభిరుచి మెండు, పైగా యజ్ఞ బాహ్యుడను కూడా నేనే. కోయం కస్త్వ మిమేకేహి సర్వోహమపి తత్వతః ఇది బుద్ధ్యా హి విమృశ వృధా శప్తా స్త్వయా ద్విజాః తత్వజ్ఞానేన నిర్హృత్య ప్రపంచ రచనాం భవ బుధస్త్వస్తో మహాబుద్ధే నందిన్ క్రోధా దివర్జితః. నీవెవరివి, వీరెవరు, ఇతడెవరు, తత్వదృష్ట్యా సర్వము నేనే. ఈ సత్యము నెరింగి విమర్శించినచో నీవు బ్రాహ్మణులను శపించుట వ్యర్థమే గదా. ఓ నంది, నీవు మహాబుద్ధిశాలివి. నీవు క్రోధాదులను వీడి తత్వజ్ఞానముచే ప్రపంచ రచనను బాధించి మిథ్యయని ఎరింగి జ్ఞానివై స్వస్వరూపమునందు ప్రతిష్ఠితుడవు కమ్ము. బ్రహ్మోవాచ ఏవం ప్రబోధితస్తేన శంభునా నందికేశ్వరః వివేక పరమో భూత్వా శాంతో భూత్ క్రోధవర్జితః శివోపి తం ప్రబోధ్యాసు స్వగణం ప్రాణవల్లభం స గణస్య యయౌ తస్మాత్ స్వస్థానం ప్రముదాన్వితః దక్షోపి స రుషా విష్టస్తైర్ద్విజైః పరివారితః స్వస్థానం చ యయౌ చిత్తే శివద్రోహ పరాయణః రుద్రం తదానీం పరిసస్యమానం సంస్కృత్య దక్ష పరయా రుషాన్వితః శ్రద్ధాం విహాయేవ స మూఢబుద్ధిః నిందాపరో భూత్ శివపూజకానాం. బ్రహ్మ ఇట్లు పలికెను. శంభుడు ఈ విధముగా నందికేశ్వరునకు బోధించగా అతడు వివేకనిష్ఠుడై క్రోధమును వీడి శాంతుడాయను. శివుడు అతనికి తన గణములకు నచ్చజెప్పెను. శివునకు నంది ప్రాణప్రియుడు. ఆయన ఆనందముతో తన గణములతో కూడి తన ధామకు వెళ్ళెను. క్రోధావేశము గల దక్షుడు శివద్రోహమే లక్ష్యముగా గలవాడై ఆ బ్రాహ్మణులతో కలిసి తన స్థానమునకు వెళ్ళెను. తాను రుద్రుని శపించిన ఘట్టమునకు గుర్తు చేసుకుని మిక్కిలి కోపమును చెందుతున్న మూఢబుద్ధియగు ఆ దక్షుడు శ్రద్ధను వీడి శివపూజకులను నిందించుటయే తన ధ్యేయముగా పెట్టుకొనెను. ఇత్యుక్తో దక్ష దుర్బుద్ధి శంభునా పరమాత్మన పరాం దుర్దిశనాం తస్య శృణుతాత వదామ్యహం. దుర్బుద్ధియగు దక్షుడు శంభు పరమాత్మ యొక్క మాటలను వినెను. అయినను వాని బుద్ధి ఎంత దుష్టమో గదా. వత్స, నేనా వృత్తాంతమును చెప్పెదను వినుము. ఇది శ్రీ శివమహాపురాణే ద్వితీయాయాం రుద్రసంహితాయాం ద్వితీయఖండే సత్యుపాఖ్యానే శివేన దక్షో విరోధో నామ షడ్వింశోధ్యాయః. శ్రీ శివమహాపురాణములో రెండవదియగు రుద్ర సంహితయందు రెండవదియగు సతీఖండములో శివునితో దక్షుని విరోధమనే 26వ అధ్యాయం ముగిసినది.